पडगशैलगोत्रोद्भवस्य सूर्यनारायणमूर्तिनामधेयस्य नागपुष्पावती नाम्नीं रामनरसिंहमूर्तिनामधेयस्य शैलजानाम्नीं ऋत्विक् नामधेयस्य भानुभास्कर नामधेयस्य सकुटुम्बानां सबान्धवानां सकलायुरारोग्यैश्वर्य परमेश्वरी पुण्यलिंगेश्वर स्वामिन अनुग्रह प्रसाद सिद्ध्यर्थं यथाशक्ति जलाभिषेकम् नमो नीलग्रीवाय च सिद्धिकण्ठाय च नमः प्रवर्धिने च व्युक्तकेशाय च अघोरेभ्यो घोरघोरदरेभ्यः सर्वेभ्यो नमस्ते सूत्ररूपिभ्यः श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। शतमानं भवति शताय पुरुषे शतेन्द्रियाम् आयुष्येवेन्द्रिय प्रतिष्ठतिं दीर्घमायुः। गायत्री देव्याय नमः। ओम गात्यायनाय विद्महे कन्याकुमारी दुर्गा देव्याय नमः। रुद्राय नमः। ఇక్కడ ముందు ఈ ఆశ్రమం ప్రాంతంలోకి రాగానే ముందు పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాను. అక్కడ అభిషేకం చేసుకున్నాను. తర్వాత అక్కడ జరుగుతున్న పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం జరుగుతున్న ఆ ప్రాంతంలోకి వెళ్ళి నా వంతు సాయంగా ఒక ఇటకని అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు బాగానే ఉన్నాయి. ఇంచేతంటే ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఎవరు చేయలేరు. సుమారు 600 మంది అనాథల్ని ఒక చోటే తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన సేవలు అందిస్తూ, వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ, వాళ్ళకి సదుపాయం చేస్తూ, మళ్ళీ వాళ్ళు కొంచెం నార్మల్ పరిస్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పంపిస్తూ కొత్త వాళ్ళని చేర్చుకుంటూ ఇలాగా ఆశ్రమాన్ని నడుపుతున్న ఈ నిర్వాహకులకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.